ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చిలక జోష్యం అంటండి ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక ఉంది. ఇంతవరకు ఏ కాలం నుంచో చిలక జోష్యం ఉందండి. నమ్మండి, వినండి. 12 రాసుల మీద డిసెంబర్ నెల 1 తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఏ రాశి మీద ఎంత గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం మొత్తం చెప్తా వినండి. చిలకమ్మ, మకర రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, మకర రాశి వాళ్ళ గణితం ఎట్లా ఉంది, చిలకమ్మ. మకర రాశి వాళ్ళ భవిష్యవాణి. మకర రాశి వాళ్ళకి సాక్షంగా గణపతి వినాయకుడు. మకర రాశి వాళ్ళ దగ్గర మంచి బుద్ధి, మంచి జ్ఞానం, తెలివి, జ్ఞానం ఎట్లా ఉంటుందంటే ఏదన్నా మాట మాట్లాడితే నలుగురికి నచ్చుతుంది, ఏదన్నా పని చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ నచ్చుతుంది. అందరికీ నచ్చేటట్టు పని చేస్తారు కానీ మీకు ఒక్కరికి నచ్చేటట్టు పని చెయ్యరు. వచ్చేదేముంది, పోయేదేముంది. భగవంతుడు ఇచ్చేటప్పుడు ఇచ్చిండు, పోయేటప్పుడు పోతాం, అంతా తీసుకుపోయేది ఏమీ లేదు కదా అని 4 మంచిగా ఆలోచించి మంచి పని చేస్తారు మీరు. అలాగే చేయండి, మంచి కలిసి వస్తుంది. కష్టాలు నష్టాలు చిక్కులు చికాకులు అవన్నీ పక్కకు జరిగిపోతాయి, అంత మంచి జరుగుతుంది. గుణం లోపల ఉన్న గుణం చక్కగా ఉంటే ఎక్కడ పోయినా అది అంటారు కదా, వజ్రం ఏడైనా నడుస్తుంది, అది ఏరిది వేయి నడవయి. మన మనసు కూడా చక్కగా పెట్టుకుంటే ఎక్కడైనా కానీ మంచి మాటలు మంచి పనులు అవుతాయి. అదంతా వదిలిపెట్టి మనసులు ఏదో పెట్టుకుని ఏదేదో మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఈ రాశి వాళ్ళకు ఇంతవరకు పెళ్ళిళ్ళే చేసిండ్రు, భూములే కొన్నారు, ఇల్లే కట్టిండ్రు, ఇల్లే లేకపోతే ప్లాట్లే కొన్నారు కానీ అప్పు చాలా పై మీద వేసుకున్నారు. అప్పు ఇంటి మీద పడిందంటే అది ఇడుస్తలేదు, ఐస్కంతం అతికినట్టే అయిపోయింది. అప్పు బాధకి ఏమాయరనా బతుకు, ఏమాయరనా అదృష్టం, ఎలా బతికిన వాడిని, ఎలా బతుకుతున్నా, ఏమవుతుందో ముందలయ్యి అప్పు గురించి పైకొస్తానో కిందికి పోతానో, ఈ అప్పు గురించి భయపడి, అప్పు గురించి బాధపడి, అప్పు గురించి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మీరు బాధపడతారా? అలాగే అదే దారిలో నడుస్తారా? అది కరెక్ట్ కాదు కదా. బాధ వచ్చింది కదమని కష్టపడితే అప్పు తీరుతుందా? పోనీ ఆ బాధ వచ్చింది కదా, అప్పు వచ్చింది కదమని కష్టం నష్టం ఇదేంతా వచ్చారమని కష్టపడకుండా ఇల్లు జాగా చూసి దాని గురించి ఆలోచిస్తే అప్పు తీరుతుందా? అప్పు ఇచ్చిన వాడు ఎట్లా ఉంటాడు తెలుసా? గొంతు మీద కత్తి పెట్టినట్టు ఉంటాడు. తీస్తావా డబ్బులు లేస్తావా, లేకపోతే సస్తావా, ఇస్తావా సస్తావా అన్నట్టు మాట మాట్లాడతాడు. మరి మీరేంది, ఒక్క మాట వచ్చిందనుకోండి, ఆ మాటలు ఆనే ఇక ఏదో అనుకొని పూర బాధపడి కుప్పకూలినట్టు కూలిపోతారు. మీరు కుప్పకూలితే అక్కడ అప్పు తీరుతుందా? తీరదు. దానికి మీరేం చేయాలి? ధైర్యంగా భగవంతుడా నీదే దయా, స్వామి నీదే దయామని భగవంతుని మీద భారం పెట్టి మీరు పని చేయండి, మీకు పక్కా కలిసి వస్తుంది, అంతా జయమే జరుగుతుంది. రాజా బతుకుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు, ఏడపైన కానీ గెలుస్తారు. దారిద్ర్య గడియ మొత్తం దూరం అయిపోతుంది, మంచి గడియ ముందల ఉంటుంది, సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. అప్పు తీరితే చాలా బాగుంటుంది. అప్పున్నవాడు ఎవ్వడు వాడు అమృతం తిన్నవానికి ఇష్టమే అవుతుంది. కంటికి నిద్ర సరిగా పట్టదు, మనసు శాంతం ఉండదు, బయటికి ఏదన్నా పని చేయాలన్నా బాగా అనిపేది. ఒక పండుగ వచ్చే, పబ్బం వచ్చే, ఏదైనా దావతో ఏదన్నా వస్తే అక్కడికి వెళ్ళినా సరిగా ఆ దావతులో 10 మంది వస్తారు. ఏం రాని అప్పు తీరిందా? దాంట్లో మళ్ళీ కూడా అప్పుడు వస్తాడు, అప్పు ఇచ్చినోడు వస్తారు. అరే ఏమ్రా ఇన్ని రోజులు వస్తే ఇంటికి పోతే ఆడ కనిపించవు, ఆడపోతే ఆడ మాట్లాడుతలేవు, ఏడ కలిసిన వారా, ఏమ్రా నా అప్పు ఎప్పుడు తీరుతావు? ఆ బజార్లో కూర్చొని నలుగుట్లా ఆ ఒక మాట మాట్లాడితే చిన్నతనం. ఆడ తిండేం తింటావు, మనసు ఏమో ఒప్పుతుంది. వాడు అదే నలుగుట్లా ఒక మంచోడు ఉంటాడు. ఒక ఫంక్షన్ అన్నప్పుడు ఒక 4 మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు కూడా ఉంటారు. అందరి నడమ ఏమ్రా అప్పు అన్న తర్వాత మనసు ఎంత బాధపడుతుంది. జీవితం ఉండాలన్నా పోవాలన్నా అన్నట్టు బాధ అనిపిస్తుంది. ఇదంతా దేని గురించి అంటే ఇదంతా నడిచేది కష్టం చేత కాక, కష్టం ధైర్యం మనసులో పెట్టుకొని రాత్రి అనకుండా పగలనకుండా మీరు చేసే కష్టం చేస్తే భగవంతుడు ఇచ్చేటవాడు ఇస్తాడు. దాంట్లో ఎంతో అంతో తీరిపోతుంది. ఒక సంవత్సరంలో తీరేది 6 నెలలు తీరుతా, 6 నెలలు లేకపోతే సంవత్సరం 2 సంవత్సరాలు. ఎప్పటికైనా అప్పు ఒకరోజు తీరేది తప్పదు కదా. అప్పు తీరకపోతే తండ్రి లేకపోతే కొడుకు లేకపోతే మనముడు, ఎవరో ఒక అప్పు తీర్పాలి తప్ప అప్పు ముంచుటవాడు ఎవరు ఉండరు. వాడు ఎన్ని రోజులైనా ఇంటి ముందు కూర్చొని ఆవిడ అప్పు తీసుకుపోతాడు తప్ప ఉత్తగా అయితే పోడు. అలాంటిది మనం కూడా అప్పు తీసేటప్పుడు ఇది ఎప్పటికైనా ఇది తీర్పే తప్పదమని అటు ఇటు చేసి తీర్పాలి తప్ప, లేకపోతే అది ముప్పు, అది మంచిది కాదు.
పనులు చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, 10 రూపాయలు తక్కువైనా పర్వాలేదు, కానీ నేనైతే పని చేయాలి, ఇది చెయ్యాలి, ఇది సాగియాలి, నలుగురికి నచ్చేటట్టు చేయాలి. మరి నలుగురికి నచ్చేటట్టు చేస్తారో అన్నీ మీకు నచ్చినట్టు చేస్తారు, కానీ అప్పు పడ్డ తర్వాత ఎందుకు బాధపడతారు? బాధపడవద్దు, ధైర్యంగా తెరపండి. మీరు ఆ భగవంతునికి నమ్ముకోండి, అంత మంచి జరుగుతుంది. కొంత భగవంతుని దయాగుడుక కావాలి. మనం ఇష్టం నుంచి ఏదో చేస్తామంటే ఏం చేయలేం. దవా కావాలి, దువా కావాలి. కడుపులో నొప్పి లేచిన తర్వాత ఇంత మందు తీసుకొని ఆ భగవంతునికి తలుసుకొని తాగాలి. లేకపోతే మందు ఉంది కదా గిదే తాగుతామని దవకుని తాగితే అది లోపల పోయి నీళ్ళైతే కానీ మందు కాదు. అది భగవంతుని ఇట్లా పై చేయి చేయాలి, భగవంతుడా నీ దయమని తాగాలి. అది భగవంతుని దయ వలన మందుపై మందే అవుతుంది, లోపలపై ఉన్న రోగం వెళ్ళిపోతుంది, అది బాగుంటుంది. కానీ ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని రావాలి, చాలా బాగుంటుంది. రాజా బతుకు బతికేది ఉంది. కష్టాలు నష్టాలు అన్నీ పక్కకు జరిగిపోతాయి. ఇల్లు కట్టాలన్నా, ఇంట్లో పెళ్లి చేయాలనుకున్నా, ఒక్కొక్క మెట్టు లెక్కాలనుకున్నా భగవంతుడు ఉన్నాడు, దేవుని దయ ఉన్నది, అంత మంచి జరుగుతుంది. తొందరపడకండి. ఒకసారి చిలుకూరు బాలయ్య స్వామి దర్శనం చేసుకుని రండి, అంత జయమే జరుగుతుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. 3 చాలా మంచి గవ్వలే పడ్డాయి. ఈ మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 4, అవమానం 5. అంటే గురుబలానికి మంచి స్థానం దొరికింది, శని బలానికి ఇంకా మంచి స్థానం దొరికింది. దానికి ఏం చేస్తుంటే అది జర ఉరుకులాడుతుంది కొన్ని రోజులు. ఉరుకులాడిన తర్వాత మనం నిదానం చేయాలి. మన గురుబలం వచ్చిన తర్వాత భగవంతుడమని ఉరుకులాడాలి, అప్పుడు నడుస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి, అంత మంచి జరుగుతుంది. నమస్కారం.